ఎన్నో ఏళ్ల క్రితం ఒక పొలంలో జంతువుల్ని భోజనం పెట్టకుండా వదిలేసేవారు. ఎర్ర కోడి ఆహారం కోసం వెతుకుతూ మొత్తం పొలం అంతా వెతకాలని నిర్ణయించుకుంది. అది ముందు ఆవు వద్దకు వెళ్ళింది. ఆహారం వెతకడానికి నాతో పాటు నువ్వు వస్తావా? రాను, నేను నీతో పాటు రాలేను, చాలా వేడిగా ఉంది. అప్పుడు కోడి పంది వద్దకు వెళ్ళింది. ఆహారం వెతకడంలో నువ్వు నాకు సహాయపడగలవా? లేదు, నేను రాలేను, చాలా వేడిగా ఉంది, ఇక్కడ నుండి కదలడం నా వల్ల కాదు. తర్వాత కుక్క దగ్గరకు వెళ్ళింది. ఆహారం వెతకడంలో నువ్వు నాకు సహాయపడగలవా? లేదు, నేను రాలేను, ఇక్కడ చాలా వేడిగా ఉంది, నేను ఇంకా నడవలేను కూడా. చివరికి బాతు వద్దకు వెళ్ళింది. ఆహారం వెతకడంలో నువ్వు నాకు సహాయపడగలవా? లేదు, నేను రాలేను, ఇక్కడ చాలా వేడిగా ఉంది, నేను నీటి నుండి బయటికి రాలేను. అందరూ తనతో రావడానికి నిరాకరించారు. కోడి స్వయంగా పొలంలో నడిచి వెళ్లాలని నిర్ణయించుకుంది. అలా వెళ్తూ వెళ్తూ ఉండగా దానికి నేలపై గోధుమ గింజలు కనిపించాయి. కోడి చాలా సంతోషించింది. పొలంలోకి వెళ్ళింది. అది గోధుమ గింజల్ని తినాలని నిర్ణయించుకుంది. తన మిత్రులెవరైనా తనకి సహాయపడతారా అని ఆలోచించింది. ఆవు, నాకు గోధుమ గింజలు కనిపించాయి, నువ్వు నాతో కలిసి తింటావా? లేదు, నేను ముందే చెప్పానుగా వేడిగా ఉందని. కోడి పంది దగ్గరకు వెళ్ళింది. పంది, చూడు, నాకు గోధుమ గింజలు కనిపించాయి, నాతో కలిసి తింటావా? లేదు, నేను రాలేను, బయట చాలా వేడిగా ఉంది. కోడి కుక్క దగ్గరకు వెళ్ళింది. మిత్రమా, నాకు గోధుమ గింజలు కనిపించాయి, నాతో కలిసి తింటావా? లేదు, చాలా వేడిగా ఉంది. చివరికి కోడి బాతు దగ్గరకు వెళ్ళింది. హే బాతు, నాకు గోధుమ గింజలు కనిపించాయి, నాతో కలిసి తింటావా? లేదు, ఇంత వేడిలో నేను నీటిని వదిలి బయటికి రాలేను. సరే, నేను ఒక్కదాన్నే తింటా. తనకి ఎవరూ సహాయం చేయడానికి రాకపోవడం చూసిన కోడి తన ఒక్కతే తినాలని నిర్ణయించుకుంది. వారాలు గడిచిపోయాయి. వర్షాకాలం మొదలైంది. విత్తనాలు మొలగసాగాయి. కానీ తోటలో మొలిచిన అడవి గడ్డిని ఎవరైనా శుభ్రం చేయడం అవసరం. గడ్డిని శుభ్రం చేయడానికి నాకెవరు సహాయం చేస్తారు? ఇక్కడ చాలా బురద ఉంది, నేను నీకు సహాయపడలేను. నేను చెయ్యలేను, నా చోటును వదిలి నేను రాలేను. నేను మురికి అయిపోతాను, నేను చెయ్యలేను. నా కొంట్లో బాలేదు, నేను నీకు సహాయం చేయలేను. అలా అయితే నేనే స్వయంగా శుభ్రం చేస్తాను. ఎర్ర కోడి మొలకల మధ్యలో పెరిగిన అడవి గడ్డిని శుభ్రం చేయడం మొదలుపెట్టింది. గోధుమ మొక్కలు పెరిగిన కొద్ది కాలం తర్వాత కోత కోసే సమయము వచ్చింది. కోడి తన మిత్రుల వద్దకు వెళ్ళింది. పంట కోతలో ఎవరైనా సహాయపడగలరేమో అని. ఆవు, గోధుమలు మొలిచి పెద్ద మొక్కలయ్యాయి, పంట కోతకు సహాయపడతావా? లేదు, నేను చేయలేను. పంది, గోధుమ మొక్కలు ఎంత బాగా మొలిచాయో చూస్తావా? కోత కోయడంలో సహాయం చేస్తావా? లేదు, నేను చెయ్యలేను, నాకు చెయ్యాలని లేదు. బాతు మిత్రమా, గోధుమలు మొలిచాయి, పంట కోయడంలో సహాయపడతావా? ఏంటి, నేనా? అస్సలు చేయను. ఓ బాతు మిత్రమా, గోధుమలు మొలిచాయి, పంట కోయడంలో సహాయపడతావా? అనుమానమే లేదు. సరే అయితే నేనే స్వయంగా చేసుకుంటాను. ఎర్రకోడి అర్ధరాత్రి వరకు పనిచేసింది. అది గోధుమ గింజల్ని ఒక్కొక్కటిగా కోసింది. ఇప్పుడు గోధుమల్ని పిండి చేసే సమయం వచ్చింది. అది మళ్ళీ తన మిత్రుల సహాయం కోరింది. మిత్రులారా, పిండి చేయడానికి గోధుమల్ని తిరగలి పట్టాలి, ఎవరైనా నాకు సహాయం చేస్తారా? లేదు, నేను చేయలేను, నేను పనిచేసే స్థితిలో లేను. నేను కూడా ఎలాంటి సాయం చేయలేను, ఇది నేను నిద్రపోయే సమయం. నేను నీకు అస్సలు సహాయం చేయలేను, నేను నీటి నుండి బయటికి వచ్చే స్థితిలో లేను. కోడి పిండి మరలో పిండి ఆడించింది. ఇప్పుడు రుచికరమైన రొట్టెల్ని చేసుకుంటాను. కోడి తన మిత్రుల వద్దకు వెళ్ళింది. అందరికీ ఒక చివరి అవకాశం ఇచ్చి చూసింది.
ఆవు, నేను రొట్టెలు చేయబోతున్నాను, సహాయం చేస్తావా? లేదు, నేను చెయ్యలేను. నేను పనిచేసే స్థితిలో లేను. నీ సంగతి ఏమిటి పంది? ఈ రోజు కాదు, నేను చాలా అలసిపోయాను. లేదు, నేను చేయలేను. నేను చేయలేను. అంతేకాకుండా నాకు తెలియదు రొట్టెలు ఎలా చేయాలో. ఈసారి కోడికి ఎంతో కోపం వచ్చింది. అది స్వయంగా వంటింట్లోకి వెళ్ళింది. ముందుగా అది ఏ పిండిని ఆడించిందో దాంతో రొట్టెలు చేసింది. తర్వాత దానికి ఒక ఆకారాన్ని ఇచ్చింది. చివరికి దాన్ని అవెన్లో పెట్టి ఉడికే వరకు ఎదురుచూసింది. రొట్టె అద్భుతమైన సువాసనలని వ్యాపించింది. తర్వాత అవెన్ నుండి బయటికి తీసింది. పొలంలోకి వెళ్లి బల్లపై కూర్చుంది. తర్వాత తన మిత్రులని పిలిచింది. మిత్రులారా, రొట్టె సిద్ధంగా ఉంది. నాతో కలిసి ఎవరు తింటారు? కోడి ఎదురుగా అద్భుతమైన రొట్టెను చూసి ఒక్కసారిగా వాళ్ళందరూ వచ్చారు. నాకు కొంచెం పెట్టు. ఓ, నాకు కూడా. నాకెంతో ఆకలిగా ఉంది. సరైన సమయంలో పిలిచావు నువ్వు. అరే, నాకు కూడా. నాకు రొట్టెలంటే చాలా ఇష్టం. రా, అందరం కలిసి తిందాం. లేదు, నేను ఇవ్వలేను, అస్సలు ఇవ్వలేను. నేను మొత్తం పనంతా ఒక్కదాన్నే చేశాను. కేవలం నా ఒక్కదానికి భోజనం తినే హక్కు ఉంది. ఎంతో తెలివిగా కోడి రొట్టెను తినడం మొదలుపెట్టింది. కాని తన మిత్రులకు కూడా ఆకలిగా ఉందన్న విషయం మర్చిపోలేదు. ఇప్పటి నుండి నాకు సహాయం చేస్తానని మాటిస్తే రొట్టెను మీ అందరికీ పంచుతాను. పొలంలో ఉన్న అన్ని జంతువులు సిగ్గుపడ్డాయి. వాళ్ళకి తెలుసు కోడి చెప్పింది నిజమని. నీకు మేమంతా మాటిస్తున్నాం. ఇప్పటి నుండి అసలు బద్దకించాం. బద్దకించం. కోడికి తెలుసు తన మిత్రులకు మంచి గుణపాఠం దొరికిందని. అప్పుడు తన రొట్టెని వాటికి పంచింది. ఒక మంచి భోజనంతో పాటు వారంతా కడుపు నిండా తిని సంతోషించారు. ఒకానొకప్పటి విషయం ఇది. ఒక పేద విధవ మహిళ తన కొడుకుతో కలిసి ఉండేది. ఆమె కొడుకు జాక్ ఏ పని చేసేవాడు కాదు, ఎందుకంటే అతను చాలా బద్ధకస్తుడు. అందువల్ల ఆమె వద్ద డబ్బు ఉండేది కాదు. అమ్మా, తినడానికి ఏమైనా ఉందా? నాకు ఆకలేస్తుంది. రోజులు గడుస్తున్నాయి. వాళ్ళు ఇంకా పేదవారయ్యారు. ఆ రోజు రాణి వచ్చింది. తమ మిల్క్ వైట్ ఆవుని అమ్మేయాల్సి వచ్చింది. ఎందుకంటే దానిని కూడా వారు మేపలేకపోయేవారు. జాక్ తల్లి అతనితో చెప్పింది, ఆవుని బజారుకి తీసుకెళ్లి మంచి ధరకు అమ్మేయమంది. బహుశా తినడానికి ఏదైనా కొనుక్కోవచ్చని. బజారుకు వెళ్లేటప్పుడు జాక్ ఒక విచిత్రంగా కనిపించే ముసలాయన కలిశాడు. ఆ ముసలాయన ఆవుని చూసి జాక్తో అన్నాడు, హలో, ఇలా చూడబ్బాయ్, నువ్వు నీ ఆవును నాకిస్తే కనుక నేను నీకు దానికి బదులుగా బోల్డని వస్తువుల్నిస్తాను. జాక్ ఇది విని ఎంతో సంతోషించాడు. ముసలాయన 5 బీన్స్ ని తన జేబులోంచి తీసి ఇచ్చాడు. బీన్స్? అవును, ఇవి మ్యాజిక్ బీన్స్. జాక్కి ముందు ఈ విషయంపై నమ్మకం కుదరలేదు. ఇలా విను బాబు, నువ్వు ఒక మంచి పిల్లాడిలా ఉన్నావు. ఈ మ్యాజిక్ బీన్స్ తీసుకో. నువ్వు సంకోచించకు, నాపై నమ్మకం ఉంచుకో. జాక్ ఆ ముసలి వ్యక్తిని నమ్మాడు. ఇక ఆ బీన్స్కు బదులుగా ఆవు మిల్క్ వైట్ ని అతనికి ఇచ్చేశాడు. తన పనితో సంతోషించి జాక్ ఇంటి వైపుకి వెళ్ళాడు. అమ్మా, ఇలా చూడు నేనేం తెచ్చానో. జాక్ ని ఇంత సంతోషంగా ఉండటం చూసిన తల్లి అనిపించింది ఆవుకి మంచి ధర పలికి ఉంటుందని.
ఎప్పుడైతే జాక్ తన తల్లికి మ్యాజిక్ బీన్స్ చూపించాడో ఆమెకు చాలా కోపం వచ్చింది. ఆమె ఆ మ్యాజిక్ బీన్స్ ని గార్డెన్ లోకి విసిరేసింది. జాక్ ని అక్కడి నుండి వెళ్ళిపోమ్మని చెప్పింది. నువ్వు నీ గదిలోకి వెళ్ళు. నిన్ను నేను బయటికి రమ్మని పిలిచే వరకు బయటికి రాకు. నీకు ఈరోజు భోజనం లేదు. ఉదయం జాక్ తన కిటికీలోంచి బయటికి చూసి ఆశ్చర్యపోయాడు. అతని గది కిటికీ వద్ద అతను చూశాడు, మొక్కలు ఎంతో వేగంగా పెరుగుతున్నాయి. అవి సాధారణ మొక్కల్లా లేవు, పువ్వులు కాదు, ఇవి మ్యాజిక్ బీన్స్ మొక్కలు. జాక్ ఆ విశాలమైన బీన్ మొక్కల్లోకి ఒక్క గంతు గంతాడు. ఆ వంకర టెంకర మొక్కలపై మెట్లలాగా చేసుకుని ఎక్కసాగాడు. కొంత ఎత్తు వరకు ఎక్కాక ఒక విచిత్రమైన చోటికి చేరుకున్నాడు. అక్కడ అన్నీ చాలా పెద్దగా ఉన్నాయి. అతను ఒక పూలతో నిండిన మార్గాన్ని చూశాడు. దాని పక్కగా ఒక పెద్ద ఇల్లు ఉంది. జాక్ ఆ ఇంటి వైపుకు వెళ్ళాడు. అతను తలుపుని తట్టాడు. ఒక ఎత్తుగా ఉన్న మహిళ లోపల నుండి జవాబిచ్చింది. అది నేను మిమ్మల్ని అడగాలనుకున్నాను, మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా అని. ఉందిగా, కానీ నువ్వు నా భర్త వచ్చే ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. ఎందుకంటే నా భర్తకు చిన్న పిల్లలంటే ఎంతో ఇష్టం. వాళ్ళని తినేస్తాడు. జాక్ భయపడ్డాడు, కానీ ఆకలితో ఉన్నాడు. తినడానికి టేబుల్పై కూర్చోగానే అతనికి ఏదో గంభీరమైన గొంతు బయట నుండి వినిపించింది. నాకు పిల్లల వాసన వస్తోంది. పచ్చిదా పండిందా నాకు ఏదైనా పర్వాలేదు, నేను వాణ్ణి తప్పక వెతుకుతాను. ఆ మహిళ జాక్ ని పిలిచింది. ఎప్పటికిప్పుడే అవెన్లోకి వెళ్ళి దాక్కో బాబు. జాక్ అవెన్లోకి వెళ్లి దాక్కున్నాడు. ఆ రాక్షసుడు కిచెన్లోకి వెళ్లి వాసన చూస్తున్నాడు. నాకు చిన్న పిల్లాడి వాసన వస్తోంది. మీరేమంటున్నారండి? బహుశా మీకు ఆ తియ్యటి సువాసన వస్తోందేమో. నిన్న నేను పెళ్లికి తినిపించాను. భోజనం అయ్యాక ఆ రాక్షసుడు బంగారు నాణాల్ని లెక్కించసాగాడు. కొంతసేపటి తర్వాత అలా లెక్కించి అలిసిపోయాడు, నిద్రపోయాడు. జాక్ అవెన్ నుండి బయటికి వచ్చాడు. అతను బంగారం ఉన్న బ్యాగ్ని తీసుకున్నాడు. ఆ బ్యాగ్ని బీన్ మొక్కల్లోకి విసిరేశాడు. నెమ్మదిగా చెట్టును పట్టుకుని కిందకి రాసాగాడు. అతను బంగారంతో నిండిన బ్యాగ్ను తీసుకుని ఇంటి లోపలికి పరిగెత్తాడు. జాక్ తల్లి బంగారాన్ని చూసి చాలా సంతోషించింది. ఆ తర్వాత వాళ్ళెప్పుడు పేదరికాన్ని చూడలేదు. అయితే కొన్ని నెలల తర్వాత తెచ్చిన బంగారం అంతా అయిపోయింది. ఇంకో దారి లేనప్పుడు జాక్ మళ్లీ బీన్ మొక్కల్ని ఎక్కసాగాడు. ఆ రాక్షసుని ఇంటికి చేరుకున్నాడు. ఇంతకు ముందు నువ్వు వచ్చినప్పుడు బంగారం బ్యాగ్ ఒకటి దొంగిలించబడింది. అయినా కూడా ఆమె జాక్ని లోనికి రానిచ్చింది. కొద్దిసేపటికి రాక్షసుడు వచ్చాడు. నాకు పిల్లల వాసన వస్తోంది. పచ్చిదా పండిందా నాకు ఏదైనా పర్వాలేదు, నేను వాణ్ణి తప్పక వెతుకుతాను. రాక్షసుని గొంతు వింటూనే జాక్ అవెన్లోకి వెళ్లి దాక్కున్నాడు. భోజనం అయ్యాక రాక్షసుడు తన భార్యని కోడిని తెమ్మని అన్నాడు.
ఆమె కోడిని తీసుకురాగానే అతను ఆ కోడిని గుడ్డు పెట్టమని చెప్పాడు. జాక్ ఇదంతా చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఆ కోడి బంగారపు గుడ్డు పెడుతోంది. ఇక రాక్షసుడు నిద్రపోగానే జాక్ అవెన్ నుండి బయటికి వచ్చి ఆ కోడిని తీసుకొచ్చాడు. కిందికి పరిగెత్తాడు. బంగారపు గుడ్డు వల్ల జాక్ ఇంకా వాళ్ళ అమ్మ మళ్ళీ ధనవంతులయ్యారు. కానీ కొంతకాలం తర్వాత జాక్ మళ్ళీ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఆ బీన్ మొక్కలపైకి మళ్ళీ ఎక్కాడు. ఈసారి ఆ రాక్షసుని ఇంట్లో దాక్కుని కూర్చున్నాడు. ఆమె భార్య కూడా కనిపించలేదు. ఒక పెద్ద కాపర్ పాట్లోకి వెళ్ళి దాక్కున్నాడు. కొంతసేపటి తర్వాత రాక్షసుడొచ్చాడు. నాకు పిల్లల వాసన వస్తోంది. పచ్చిదా పండిందా నాకు ఏదైనా పర్వాలేదు, నేను వాణ్ణి తప్పక వెతుకుతాను. ఈసారి రాక్షసుని భార్య జాక్ ని పట్టుకోవడానికి ప్రయత్నించింది. ఒకవేళ పిల్లాడు ఉంటే అవెన్లో దాక్కున్నాడేమో. జాక్ ఇంకెక్కడో దాక్కున్నాడు. రాక్షసుడు అతని భార్య మొత్తం ఇల్లంతా వెతికారు. కానీ వాళ్ళకి పిల్లాడు దొరకలేదు. భోజనం చేశాక రాక్షసుడు బంగారపు వీణని టేబుల్పై పెట్టి దాన్ని మోగమన్నాడు. వీణ మోగుతూనే ఉంది. రాక్షసుడు నిద్రపోయాడు. ఈసారి జాక్ ఈ వీణని ఎలాగైనా తీసుకుని వెళ్లాలనిపించింది. అతను రాక్షసుని మోకాలిపైకి ఎక్కి టేబుల్ మెద్దకు చేరుకున్నాడు. అయితే అప్పుడే ఊహించకూడనిది ఒకటి జరిగింది. వీణ అరిచింది. జాక్ వీణని తన నడుంకి బిగించి టేబుల్ నుండి ఒక్క గంతు గెంతాడు. రాక్షసుడు లేచాడు. జాక్ వెనకాలే పరిగెత్తాడు. జాక్ బీన్ మొక్కల నుండి వేగంగా కిందకి దిగసాగాడు. రాక్షసుడు కూడా వెనకాలే వస్తున్నాడు. అతని ఇంటికి చేరుకోగానే జాక్ తన తల్లిని పిలిచాడు. అమ్మా, త్వరగా రా, గొడ్డల్ని కూడా తీసుకురా. వాళ్ళు బీన్ చెట్లని నరకసాగారు. చివరికి వాళ్ళు బీన్ చెట్లని నరికేశారు. రాక్షసుడు నేలపై వచ్చి పడ్డాడు. వాళ్ళిద్దరూ రాక్షసుడి నుండి కాపాడబడ్డారు. ఓరి భగవంతుడా, మనం సురక్షితంగా ఉన్నాం. వాళ్ళు సురక్షితంగా ఉన్నారు. కాని జాక్కి తన పనికి పశ్చాత్తాపం కలిగింది. అతను తన పేరాస వల్ల ప్రాణాన్ని కోల్పోయేవాడు. అతను తన తల్లికి మాటిచ్చాడు, ఎప్పుడూ దొంగతనం చెయ్యనని. ఆ మర్నాటి నుండి కష్టపడి పనిచేశాడు. ఆనాటి నుంచి జాక్ అతని తల్లికి పేదరికం ఎప్పుడూ ఎదురుకాలేదు. వాళ్ళ వద్ద బంగారం గుడ్డు పెట్టే కోడి ఉందిగా సాయపడడానికి. కానీ జాక్ కూడా పని చేయడం మొదలుపెట్టాడు. చాలా కాలం క్రితం ఒక రాజు ఉండేవాడు. అతనికి 12 మంది అందమైన కూతుళ్ళుండేవారు. ఆ 12 మంది రాకుమార్తెలు అందరూ కలిసి ఒక పెద్ద అందమైన గదిలో ఉండేవారు. ఆ రాజు తన కూతుళ్ళని ప్రాణంలా చూసుకునేవాడు. రాత్రి నిద్రపోయే ముందు వారిని బయటికి వెళ్లేందుకు అనుమతించేవాడు కాదు. కానీ ప్రతి ఉదయం మేలుకోగానే ఏదో ఒక అద్భుతం జరుగుతూ ఉండేది. రాకుమార్తెల చెప్పులు రాత్రంతా ఎవరో వేసుకుని నృత్యం చేసినట్టుగా ఉండేవి. రాజు తన కూతుళ్లకు కొత్త షూలని ప్రతిరోజు కొనవలసి వస్తుండేది. ఆ మర్నాడు మళ్ళీ ఆ చెప్పుల్ని ఎవరో వాడినట్టుగా ఉండేవి.
మహలులో రాజు లేదా అతని మనుషులు చెప్పుల మిస్టరీని కనుక్కోలేకపోయారు. ఇదెలా సాధ్యమవుతుంది? ఒకే రాత్రికి చెప్పుల జత ఎందుకు ఇలా పాడవుతున్నాయో నాకు అర్థం కావటం లేదు. మహారాజా, మాకు అర్థం కావటం లేదు. చివరికి రాజు అన్నాడు, ఏ వ్యక్తి అయితే నా కూతుళ్ళ యొక్క చెప్పుల రహస్యాన్ని పరిష్కరిస్తాడో అతను మెచ్చిన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను. తనని నా అల్లుడిగా చేసుకుంటాను. నా మరణాంతరం తన్నే రాజుగా ప్రకటిస్తాను. అయితే ఆ వ్యక్తి వద్ద కేవలం 3 రోజులు మాత్రమే సమయం ఉంటుంది. లేకుంటే అతను మిగతా జీవితాన్ని జైల్లోనే జీవించవలసి ఉంటుంది. రాజ్యంలో ఎంతో మంది యువకులు, ఇతర రాజ్యాల నుండి యువరాజులు కూడా మహల్కి ఈ పని కోసం వచ్చారు. ఎన్నో రోజులు 12 మంది రాకుమార్తెల పడక గది తలుపు వద్ద కాపలా కాశారు. కానీ కాలం గడుస్తున్నా ఎవరూ ఈ రహస్యాన్ని కనుగొనలేకపోయారు. చెప్పులు అదే విధంగా ప్రతి రాత్రి వాడబడుతూనే ఉన్నాయి. చివరికి ఓ మంచి మనసున్న యువకుడు ఈ పని చేయడానికి వచ్చాడు. అతను మహల్కి వెళ్ళడానికి తయారయ్యాడు. దారిలో ఒక ముసలావిడ కలిసింది. ఆమె ఎంతో పేదదానిలా ఉంది. బిడ్డ, చాలా ఆకలిగా ఉంది. ఒక రొట్టె ముక్క ఇచ్చి నాపై దయ చూపించగలవా? ఆ యువకుడు తన సంచిలో ఉన్న ఆహారాన్నంతా ఆ ముసలి అవ్వకు ఇచ్చేశాడు. ఆ మహిళ ఎంతో సంతోషించింది. ఎందుకంటే అక్కడి నుండి అంతకుముందు ఎవరు వెళ్ళినా ఆమెకు ఏమీ ఇవ్వలేదు. ఆ అవ్వకు తెలుసు ఆ యువకుడు ఇతరులకు భిన్నంగా ఉన్నాడని. అందుకే ఆమె అతని ఇచ్చిన ఆహారానికి బదులు మ్యాజిక్ కేప్ ని ఇచ్చింది. ఈ మ్యాజిక్ కేప్ని తీసుకో. నేను నువ్వు తొడుక్కున్నప్పుడు నువ్వు మాయమైపోతావు. రాత్రి 12 గంటలు కాగానే నువ్వు ఈ కేప్ని వేసుకుని మాయమైపో. ఈ విధంగా నువ్వు చెప్పుల రహస్యాన్ని ఛేదించగలవు. అయితే ఒక విషయం గుర్తుంచుకో, రాకుమారి తాగడానికి నీకేమిచ్చినా తాగద్దు. ఆ యువకుడు ఆ కేప్ని తీసుకుని మహల్ వైపుకి నడిచాడు. అక్కడికి చేరుకుని తన రాకుమార్తెల చెప్పుల రహస్యాన్ని ఛేదించడానికి వచ్చానని చెప్పాడు. మొదటి రోజు రాకుమార్తెల గది బయట కాపలా కాస్తుండగా పెద్ద రాకుమారి వచ్చి నిమ్మకాయ రసాన్ని యువకునికి తాగడానికిచ్చింది. మీకు దాహంగా ఉందనుకుంటా, నేను మీకోసం నిమ్మరసాన్ని తయారు చేశాను. దీన్ని స్వీకరించండి. ఆ యువకుడు అవ్వ చెప్పిన మాటని మర్చిపోయాడు. నిమ్మకాయ రసాన్ని తాగేశాడు. షర్బత్తుని తాగగానే అతను గాఢ నిద్రలోకి జారుకున్నాడు. మొత్తం రాత్రంతా రాకుమారి అతని కోసం ఏర్పరిచిన గదిలో గురక పెట్టి హాయిగా నిద్రపోయాడు. ఉదయం కాగానే ఆ యువకుడు భయంతో వణికిపోయాడు. నేను మ్యాజిక్ కేప్ వేసుకుని రాకుమార్తెల గదిలోకి వెళ్ళాలి. రెండో రాత్రి మళ్ళీ అతను ప్రిన్సెసెస్ గది బయట నిలబడ్డాడు. ఈసారి రెండో రాకుమార్తె షర్బత్తుని తీసుకుని వచ్చింది. ఆ యువకుడికి కాపలా కాస్తుండగా దాహం వేసింది. అతను రాత్రి కావడం కోసం వేచి ఉన్నాడు. ఏ మాత్రం ఆలోచించకుండా అతను షర్బత్తుని తాగేశాడు. మళ్ళీ అతను గాఢ నిద్రలోకి జారుకున్నాడు. మర్నాడు ఉదయం లేవగానే అతనికి అవ్వ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. రాకుమారి తాగడానికి నీకేమిచ్చినా తాగద్దు. రాకుమార్తె ఇచ్చిన ఆ షర్బత్లో బహుశా నిద్రమందు కలిపి ఉంటుంది. అప్పుడే రాజు అక్కడికి వచ్చాడు. 2 రోజులు గడిచినా ఇంకా నువ్వు ఆ చెప్పుల రహస్యాన్ని తెలుసుకోలేకపోయావు. ఈ రాత్రికి కూడా తెలుసుకోలేకపోతే నీ మిగిలిన జీవితమంతా చెరసాలలోనే గడపవలసి ఉంటుంది. రాజు ఇలా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ యువకుడికి ఎలాగైనా సరే విషయం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ రాత్రి ఆఖరిసారిగా రాకుమార్తెల గది బయట కాపలా కాయసాగాడు. ఈసారి చిన్న రాకుమారి ఆరెంజ్ జ్యూస్ ని తీసుకుని వచ్చింది. అయితే ఈసారి ఆ యువకుడికి బాగా గుర్తుంది.
రాకుమార్తె అక్కడి నుంచి వెళ్ళగానే ఆ షర్బత్ని కుండీలో పారపోసేశాడు. అర్ధరాత్రి అయింది. ఆ యువకుడు మ్యాజిక్ కేప్ని వేసుకుని మాయమయ్యాడు. నెమ్మదిగా అతను రాకుమార్తెల గది తలుపు తెరిచాడు. అక్కడ కనిపించింది చూసి ఆశ్చర్యపోయాడు. రాకుమార్తెలందరూ తమ అత్యంత సుందరమైన దుస్తుల్ని ధరించి జుట్టుని అలంకరించుకుని మేకప్ వేసుకుని ఉన్నారు. చూద్దామా ఆ కాపలా కాస్తున్న యువకుడు నిద్రపోయాడో లేదో. ఒక ప్రిన్సెస్ తలుపు తెరిచి బయటికి వచ్చింది. ఇక రెండో తలుపు దగ్గర చెవిని పెట్టింది. అప్పుడు ఆ యువకుడికి తెలిసింది తను గురక శబ్దం చెయ్యాలని. అందరికంటే పెద్ద రాకుమారి మంచాన్ని ఓ వైపుకి లాగింది. 3 సార్లు చప్పట్లు కొట్టింది. మంచానికి మరోవైపున ఒక సొరంగం తెరుచుకుంది. ఆ యువకుడు తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. ఒకరి తర్వాత మరొకరు వరుసగా ఆ సొరంగం గుండా బయటకు వెళ్లారు. ఆ యువకుడు కూడా వారి వెనకాలే వెళ్ళాడు. ఈ రహస్య సొరంగం మెట్ల వైపుకు వెడుతోంది. అక్కడ 100 మెట్ల వరకు కిందికి వెళ్తున్నాయి. యువకుడి కాలు పొరపాటుగా ఒక రాకుమార్తె స్కర్ట్ పైన పడింది. ఎవరో నా స్కర్ట్ పైన కాలు వేశారు. పిచ్చిదనా, అది నీ కాలే అయి ఉంటుంది. మెట్లు దిగగానే వాళ్ళు అడవికి చేరుకున్నారు. వాళ్ళు అందమైన వెండి కొమ్మలు ఉన్న చెత్తైన చెట్లని దాటి వెడుతున్నారు. యువకుడు ఒక కొమ్మని ఉంచుకొని వెనకాలే వెళ్ళసాగాడు. చాలా సమయం నడిచాక ఆ రాకుమార్తెలు ఒక నది ఒడ్డుకు చేరుకున్నారు. ఆ నదిలో 12 నావలు ఉన్నాయి. అందులో 12 మంది రాకుమారులు వీరి కోసం వేచి ఉన్నారు. ఆ రాకుమార్తెలు నావలోకి వెళ్లి కూర్చున్నారు. ఆ యువకుడు చివరి నావలో కూర్చున్నాడు. నావ బరువుగా ఉంది. ఇంకెవరో కూడా కూర్చున్నట్టుగా ఉంది. విచిత్రంగా ఉంది. అబ్బా, కలలు కనడం మానే. నదిని దాటాక వాళ్ళంతా మెరుస్తున్న పెద్ద భవంతిని చేరుకున్నారు. అతనికి లోపల నుండి సంగీతం వినిపిస్తోంది. ఆ యువకుడు కిటికీ నుండి చూశాడు. ఎంతో మంది లోపల నృత్యం చేయడం చూశాడు. ఆ రాకుమార్తెలందరూ లోపలికి వెళ్లి నృత్యం చేయడం మొదలుపెట్టారు. వారు నృత్యం చేసి అలసిపోతున్నారు. మళ్లీ నృత్యం చేస్తున్నారు. అందువల్ల వారి చెప్పులు అరిగిపోయి ఉన్నాయి. యువకుడు ఆకలికి తట్టుకోలేకున్నాడు. అందువల్ల అతను టేబుల్ పై ఉన్న కేక్ ముక్కని తిన్నాడు. అందరికంటే చిన్న రాకుమారి దీన్ని చూసింది. నా కేక్ గాల్లో ఎగిరిపోతోంది. ఎవరో అదృశ్య వ్యక్తి తింటున్నట్టుగా ఉంది. చెత్త మాటలు ఆపేయి. యువకుడు అందర్నీ తప్పించుకుని అందమైన కప్పుని అందుకున్నాడు. రాకుమార్తెలు ఉదయం వరకు నాట్యం చేశారు. అప్పుడు వారు నావలో కూర్చుని నదిని దాటి వచ్చారు. అడవుల్లో నుండి ప్రయాణించి మెట్లు ఎక్కి చివరికి తమ మహల్కి చేరుకున్నారు. అందుకే వారి చెప్పులు అరిగిపోయి ఉన్నాయి. ఆ నవయువకుడు ఎంతో సంతోషించాడు. ఎందుకంటే వాళ్ళ చెప్పుల రహస్యం తెలిసిపోయింది. కొంతసేపటి తర్వాత రాజు ఆ యువకుడి వద్దకు వెళ్ళాడు. నీకిచ్చిన సమయం నేటితో పూర్తవుతుంది. ఈ రహస్యాన్ని కనుగొన్నావా? అవును మహారాజా, నేను తెలుసుకున్నాను. మహారాజుకి జరిగిందంతా చెప్పాడు. రాజు అతని మాటల్ని ముందు నమ్మలేదు. యువకుడు అడవి నుండి తెచ్చిన తెల్లని కొమ్మల్ని మెరుస్తున్న కప్పుని చూపించాక నమ్మకుండా ఉండలేకపోయాడు. ఇక రాజు తన మాటని నిలబెట్టుకుంటూ ఆ యువకునితో తనకి నచ్చిన రాకుమార్ని ఎంచుకోమని ఆమెనిచ్చి వివాహం జరిపిస్తానన్నాడు. యువకుడు తనకి అందరికంటే చిన్న రాకుమారు నచ్చిందన్నాడు. ఆ 12 మంది రాకుమార్తెలు సంతోషంగా లేరు. ఎందుకంటే వారి రహస్యం అందరికీ తెలిసిపోయింది. కాని ఆ యువకుడు చిన్న రాకుమారి పెళ్లి చేసుకుని సంతోషంగా కలిసి జీవించారు.
ఒకానొక కాలంలో ఒక భార్యాభర్తల జంట ఉండేది. వారికి పిల్లలు లేరు. ఒక ఆడపిల్ల కావాలని కోరిక ఉండేది. కొద్ది రోజుల్లో వారికి బిడ్డ పుట్టనున్నాడు. ఒకరోజు కిటికీ బయట ఆమెకి ఒక లెట్యూస్ గార్డెన్ కనిపించింది. అప్పటి నుండి ఆమెకి లెట్యూస్ తినాలన్న కోరిక కలిగింది. తెలీదు, నేనెప్పుడు లెట్యూస్ తింటాను. ఆమెకి ఆకలి తగ్గింది, ఆరోగ్యం కూడా పాడైంది. ఓ రోజున భర్తకి చాలా భయం వేసింది. అతను మాటిచ్చాడు, ఆమె కోసం గుప్పెడు లెట్యూస్ తెచ్చిస్తాను అని. నీవేం చింతించకు, నేను నీకోసం లెట్యూస్ తీసుకొస్తాను. కానీ నీకు తెలుసు కదా అది ఎంత ప్రమాదకరమైందని. ఆ ఇల్లు ఒక మంత్రగత్తెది. ఆ ఇంటికి 4 వైపులా పెద్ద పెద్ద గోడలుండేవి. దానిపైకి ఎక్కాలన్న ఆలోచన కూడా చేయలేరు. శక్తినంతా ఉపయోగించి గోడపైకి ఎక్కాడు. గార్డెన్లోకి వెళ్ళాడు. గుప్పెడు లెట్యూస్ని తీసుకున్నాడు. అతని భార్య ఎంతో ఇష్టంగా లెట్యూస్ తింది. ఆరోగ్యము మెరుగైంది. కానీ గుప్పెడు లెట్యూస్తో ఆమె కోరిక తీరలేదు. మర్నాడు ఆమె భర్త మళ్ళీ ఆ గార్డెన్లోకి వెళ్ళాడు. అయితే ఈసారి ఆ మంత్రగత్త అక్కడే నిలబడింది. ఇంత ధైర్యమా నీకు? నా గార్డెన్లోకి వచ్చి నా లెట్యూస్ని దొంగిలిస్తావా? నా భార్య గర్భిణిగా ఉంది, ప్లీజ్. నన్ను అడిగి ఉండవలసింది కదా. నా భార్య గర్భిణిగా ఉంది, ఆమెకు మీ లెట్యూస్ అంటే చాలా ఇష్టం. క్షమించాలా? నిన్ను శిక్షించాలి. నా భార్య లెట్యూస్ తినకపోతే ఆమె ఆరోగ్యం చెడిపోతుంది. దానివలన కడుపులో బిడ్డకి ఇబ్బంది అవుతుంది. అయితే ఒక బేరం పెట్టుకుందామా? నీకు ఎన్ని లెట్యూస్ కావాలో అన్నీ తీసుకెళ్ళు. అయితే ఒక షరతు, నీకు బిడ్డ పుట్టగానే నాకు ఇచ్చేసేయాలి. భయంతో అతను సరే అన్నాడు. కొద్ది రోజుల్లోనే ఆడపిల్ల పుట్టింది. మంత్రగత్తె వచ్చి దాన్ని తీసుకెళ్ళిపోయింది. ఆమె బిడ్డకు రాపుంజల్ అని పేరు పెట్టింది. ఎందుకంటే లెట్యూస్ ఆమె తల్లి తినేది కదా, అందుకని పేరు కూడా అదే. ఆ మంత్రకర్త రాపుంజల్ని ఎంతో ప్రేమగా చూసుకునేది. 16 ఏళ్ల వయసు రాగానే ఎంతో అందంగా ఉంది. ఆమె ఇల్లు అడవి మధ్యలో ఎంతో ఎత్తైన భవనంలో ఉంది. ఇక ఆ భవంతికి మెట్లు కూడా లేవు. పైన ఒక్క కిటికీ మాత్రమే ఉంది. మంత్రగత్తె ఆ అందగత్తె జుట్టుని ఎప్పుడూ కత్తిరించలేదు. ఆమెని కలవడానికి వచ్చినప్పుడు కింద నుండి పిలిచేది. రాపుంజల్, 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 నీ బంగారం లాంటి జుట్టుని కింద పడేయి. మీ అమ్మని. కిటికీ నుండి తన బంగారం వంటి జుట్టుని కిందకి పడేసేది. దాన్ని పట్టుకుని ఆ మంత్రగత్తె పైకి ఎక్కేది. ఇలా ఎన్నో ఏళ్లు గడిచిపోయాయి. ఓ రోజు అడవికి ఒక రాజు వచ్చాడు వేట కోసం. అతను ఒక అందమైన గొంతుని విన్నాడు పాట పాడుతూ ఉంటే. ఇంత తీయని గొంతు. అలా అనుకుని ఆ గొంతు వస్తున్న వైపు వెళ్ళాడు. రాపుంజల్ భవంతి వద్దకు వచ్చాక అతను కుడివైపు చూశాడు, ఎడంవైపు ఎక్కడా మెట్లు కనిపించలేదు.
ఆ గొంతు అతన్ని ప్రతిరోజు అక్కడికి వచ్చేలా చేసింది, కానీ పైకి ఎక్కడమే వీలు కాలేదు. ఓ రోజు భవంతి వైపు వెడుతుండగా కింద మంత్రగత్తె కనిపించింది. రాపంజల్, 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 నీ బంగారం లాంటి జుట్టుని కింద పడి మీ అమ్మని. కిటికీపై నుండి తన బంగారం లాంటి జుట్టుని కింద పడేసింది. దాని సాయంతో ఆ మంత్రగత్తె పైకెక్కసాగింది. మర్నాడు ఉదయం కాగానే ప్రిన్స్ అక్కడికి వచ్చాడు. గొంతు మార్చి అరిచాడు. రపంజెల్, రపంజెల్, నీ బంగారం లాంటి జుట్టుని కిందికి పడేయి మీ అమ్మని. తన తల్లిని కాకుండా మొదటిసారి మరో మనిషిని చూసింది. రాపుంజల్ కొద్దిగా భయపడింది. నువ్వు అమ్మవి కాదు కదా, ఇక్కడికి ఎందుకొచ్చావు? భయపడాల్సిన అవసరమే లేదు. నీ పాట విని నీ గొంతుతో ప్రేమలో పడ్డాను. ఈ గొంతెవరిదో అని తెలుసుకుందామని వచ్చాను, అంతే. రాపంజల్కు రాజు చెప్పింది నచ్చింది. ఇప్పుడు భయం కూడా వేయలేదు. కొద్ది రోజుల పాటు అంతా బాగానే ఉంది. మంత్రగత్తెకి ఏమీ తెలీదు. ఓ రోజున ప్రిన్స్ రాపంజల్ని పెళ్లి చేసుకోమని కోరాడు. రాపంజల్ కూడా సంతోషంగా ఒప్పుకుంది. కానీ రాపంజల్కి కిందకి వెళ్లే మార్గమే కనిపించలేదు. ఉన్నట్టుండి ఒక ఆలోచన వచ్చింది. ప్రతిసారి ప్రిన్స్ ఒక గుడ్డ ముక్కని తెచ్చేవాడు. రాపంజల్ వాటిని కలిపి ఒక తాడుని చేసింది. అయితే రాపంజల్ ఒక తప్పు చేసింది. ఆమె నోటి నుండి ఒక మాట వచ్చేసింది. అమ్మా, నీకంటే వేగంగా ప్రిన్స్ ఎక్కుతాడు. ప్రిన్స్, ప్రిన్స్ ఎవరు? మంత్రగత్తెకు అర్థమయ్యింది ఏదో జరుగుతోందని. ఆమె అరిచింది. నువ్వు నన్ను మోసం చేశావు. నేను నిన్ను బయట ప్రపంచం నుండి కాపాడాలనుకున్నాను. కోపంతో మంత్రగత్తె రాపంజల్ జుట్టుని కత్తిరించేసింది. ఆమెని దూరంగా ఉన్న ఎడారికి పంపేసింది. ఆ రాత్రి మంత్రగత్తె ప్రిన్స్ కోసం ఎదురు చూడసాగింది. కొద్దిసేపటికి ప్రిన్స్ గొంతు వినిపించింది. రపుంజెల్, రపుంజెల్, నీ బంగారం లాంటి జుట్టుని కిందికి పడేయి, నేను ప్రిన్స్ని. మంత్రగత్తె రాపంజల్ జుట్టుని కిందకి వేసింది. పైన ఎవరు ఉన్నది తెలుసుకోకుండానే రాజు పైకెక్కాడు. అక్కడ రాపంజల్ కాదు, మంత్రగత్తె ఉంది. అతనికి అర్థమైంది ఏదో జరిగిందని. మంత్రగత్తె అతని వైపు రాసాగింది. ప్రిన్స్ కంగారులో పడిపోయాడు. కింద మొక్కలున్నాయి. కింద కొన్ని మొక్కలున్నాయి. దాంతో అతనికి ఏమీ కాలేదు. కానీ కళ్ళల్లో ముళ్ళు గుచ్చుకోవడం వల్ల ఏమీ చూడలేకపోతున్నాడు. కనిపించకపోవడం వల్ల రాజు అడవిలో తిరుగుతున్నాడు రాపంజల్ని వెతుకుతూ.
దారిలో పళ్ళు కూడా దొరికాయి. కోసుకుని తినేశాడు. నడుస్తూ నడుస్తూ ఎంత దూరం వచ్చారంటే ఎడారిని చేరుకున్నాడు. ఉన్నట్టుండి ఏదో జరిగింది. ఒక మధురమైన గొంతు వినిపించింది. ఆ గొంతుని అతను గుర్తుపడతాడు. ఆ గొంతు వస్తున్న వైపుకి వెళ్ళసాగాడు అరుస్తూ. రెపుంజెల్, రెపుంజెల్. రాపుంజల్ ప్రిన్స్ గొంతుని గుర్తుపట్టింది. ప్రిన్స్ అతని దగ్గరగా పరిగెత్తింది. ఇద్దరూ చాలా సంతోషించారు. కలవగానే ఇద్దరూ కౌగిలించుకున్నారు. ఆమె ఏడవసాగింది. రాపుంజల్ కన్నీళ్లు ప్రిన్స్ కళ్ళపై పడ్డాయి. ఉన్నట్టుండి ఒక అద్భుతం జరిగింది. ప్రిన్స్ కళ్ళు తెరిచి చూడగలిగాడు. ఇది చూసి రాపుంజల్ చాలా సంతోషించింది. ఇద్దరూ కలిసి ప్రిన్స్ కింగ్డమ్కి చేరుకున్నారు. అక్కడ ప్రజలు స్వాగతించారు. ఇద్దరూ సంతోషంగా జీవించారు. ఒకానొకప్పుడు ఒక దూర ప్రాంతంలో ఒక అందమైన అమ్మాయి ఉండేది. వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్న వేరే పెళ్లి చేసుకున్నాడు. ఈ సవితి తల్లి, ఆమె ఇద్దరు కూతుళ్ళు కూడా చాలా చెడ్డవారు. సవితి అక్కా చెల్లెళ్ళు ఆమెని ఎంతో బాధ పెట్టేవారు. హే, నువ్వు మాతో పాటు కూర్చుంటావా? కుదరదు, ఇక్కడ కూర్చోవద్దు. అరే, గ్లాసు పగిలిపోయింది, తొందరగా ఊడ్చేయి. ఏం చేస్తున్నావు? వీళ్ళిద్దరూ ఆనందాలు అనుభవిస్తూ మొత్తం పని ఆ పిల్ల తలపై రుద్దేవారు. ఇంట్లో అందరూ సిండ్రెల్లా అని పిలిచేవారు. వీలున్నప్పుడల్లా ఆమె పిల్లితో కలిసి మంట దగ్గర చలి కాచుకునేది. ఒకరోజు రాజభవనం నుండి పిలుపు వచ్చింది. రాజకుమారుడి కోసం ఒక గొప్ప పండుగ చేయబడుతుంది. పెండ్లీడికొచ్చిన అమ్మాయిలందరూ ఆహ్వానితులే. సవితి తల్లి తన కూతుళ్లను తయారు చేసేటప్పుడు సిండ్రెల్లాకి ఇష్టం లేకపోయినా వాళ్ళకి సహాయం చేయవలసి వచ్చింది. రాజకుమారుడికి మీ ఇద్దరికన్నా అందంగా మరెవ్వరూ కనిపించకూడదు. నేనెందుకు రాకూడదు? నేను కూడా యువతనే కదా. అబ్బో, ఈ బట్టలు వేసుకుని పార్టీకి వస్తావా? పార్టీ రోజున సిండ్రెల్లా ఇంటి వద్దే ఒంటరిగా కూర్చుని తన స్థితిపై బాధపడసాగింది. అప్పుడు చిమ్నీలో నుండి ఒక మెరుపు కనిపించింది. ఆ మెరుపులో నుండి ఒక అందమైన దేవత బయటికి వచ్చింది. సిండ్రెల్లా నమ్మలేకపోయింది. ఆమె అచ్చు అమ్మలా ఉంది. బంగారు తల్లి, అమ్మా, నేను నీకు సాయం చేస్తాను. నువ్వు కూడా రాజమహల్కి పార్టీకి వెళ్ళు. నేనున్నానుగా. నిజంగానా? ఎలా? వెళ్ళు. గార్డెన్లో నుంచి పెద్ద సొరకాయని తీసుకునిరా. పిల్లి పిన్నమ్మ, నువ్వు 7 ఎలకల్ని తీసుకునిరా. ఆ దేవత క్షణాల్లోనే ఆ సొరకాయని తన మంత్రంతో అందమైన గుర్రబండిగా మార్చింది. ఆ తర్వాత తన మంత్రదండాన్ని ఎలక వైపు చూపించింది. ఒక ఎలకని డ్రైవర్గా మార్చింది. ఇక 6 ఎలకలు అందమైన గుర్రాలుగా మారిపోయాయి. ఇప్పుడు నీ సంగతి. నేను అచ్చు రాజకుమారిని అయిపోయాను.
అమ్మా నాకు డాన్స్ రాదు కదా, నేను రాజకుమారుడితో ఎలా నాట్యం చేయాలి? ఈ మంత్రం చెప్పులు వేసుకుని అందరికన్నా బాగా నాట్యం చేస్తావు. నీవు రాజకుమారుడితో తప్పక నాట్యం చెయ్యాలి. కానీ గుర్తుపెట్టుకో, ఈ మంత్రశక్తి అర్ధరాత్రి వరకు మాత్రమే ఉంటుంది. నీవు అక్కడి నుండి అర్ధరాత్రి ముందుగానే బయలుదేరిపోవాలి. తప్పకుండా అర్ధరాత్రికి ముందుగానే వచ్చేస్తాను. నన్ను మళ్ళీ కలుస్తావుగా అమ్మా? నేను ఎప్పుడు నీ పక్కనే ఉంటాను. సిండ్రెల్లా రాజభవనంలోకి అడుగుపెట్టగానే అక్కడున్న వాళ్ళందరూ ఆమెని ఆశ్చర్యంతో చూడసాగారు. తన సవితి చెల్లెళ్ళిద్దరూ కూడా తనని గుర్తుపట్టలేకపోయారు. ఇక రాజకుమారుడు ఆమె అందానికి బానిసైపోయాడు. మహారాజుకు మహారాణికి కూడా ఆమె బాగా నచ్చింది. రాజకుమారి అంటే ఇలా ఉండాలి. రాజకుమారుడు ఇక ఆగలేకపోయాడు. సిండ్రెల్లాతో కలిసి నాట్యం చేయసాగాడు. ఎంతో అందంగా నాట్యం చేశారు. ఆమె దగ్గర మంత్రం చెప్పులున్నాయిగా. సవితల్లి చెల్లెళ్ళు ఈర్ష్యతో మాడిపోయారు. సిండ్రెల్లా సంతోషంలో మునిగిపోయింది. సమయం మర్చిపోయింది. తల్లి మాట కూడా గుర్తుకు రాలేదు. అకస్మాత్తుగా ఆమె కన్ను గడియారం వైపు పడింది. 12 గంటలకి కొద్ది సమయమే ఉంది. రాజకుమారుని వదిలేసి మెట్లపై నుండి పరిగెత్తుకుని పారిపోయింది. పరిగెడుతుండగా ఒక చెప్పు ఊడిపోయింది. ఆమె ఆ చెప్పుని తీసుకునే స్థితిలో లేదు కదా. రాజకుమారుడు ఆమె వెనకాల పరిగెత్తగా చెప్పు దొరికింది. అది సిండ్రెల్లా చెప్పు. ఈ చెప్పు ఎవరిదో వాళ్ళని పట్టుకురండి. ప్రపంచమంతా వెతికైనా సరే వాళ్ళు నాకు కావాలి. సైనికులు ఇంటింటికి వెళ్లి ఆ చెప్పు తొడిగిస్తూ యువతులని పరీక్షించారు. కానీ ఈ చెప్పు ఎవరికీ పట్టలేదు. చివరికి సిండ్రెల్లా ఇంటికి చేరారు. ఇద్దరు సవితి చెల్లెళ్ళు కాలికి చెప్పు పట్టలేదు. కొంచెం ప్రయత్నించి చూడు, పట్టేస్తుంది. ఏమంటే మా అమ్మాయి పని చేసి కాళ్ళు వాచిపోయాయి. పని చేసి చేసి. కానీ ఆ చెప్పు వాళ్ళిద్దరి కాళ్ళకి పట్టలేదు. సైనికులకి ఆ ఇంట్లో మరో అమ్మాయి కనిపించింది. ఇంట్లో వేరే ఒక అమ్మాయి ఉంది. సిండ్రెల్లా ఆ చెప్పులు తొడగ్గానే ఆ చెప్పు ఆమెదే అని సైనికులకి అర్థమైంది. మీరు మాతో పాటు రాజభవనానికి రండి. మా రాకుమారుడు మీకోసం ఎదురు చూస్తున్నాడు. సైనికులు సిండ్రెల్లాని రాజభవనానికి తీసుకెళ్లారు. రాజభవనానికి చేరగానే రాజకుమారుడు చూడగానే ఆమెను సిండ్రెల్లాగా గుర్తుపట్టాడు. చాలా సంతోషించాడు. రాజకుమారుడు వంగి సిండ్రెల్లాని అడిగాడు, రాజకుమారి, నన్ను పెళ్లి చేసుకుంటావా? ఎలాంటి ఆలోచన లేకుండా సంతోషంగా అంగీకరించింది. అప్పటి నుండి వాళ్ళు ఎంతో సంతోషంగా జీవించారు. నా చెప్పుల మంత్రం ఇంకా ఎలా పనిచేస్తోంది? నేను ఎప్పుడు నీ పక్కనే ఉంటాను. అర్థమైంది. అమ్మా, ఇదంతా నువ్వే కదా చేసింది?